నమస్తే. సోషల్ పోస్ట్కి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో పొలిటికల్ హీట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అధికార పక్షం అటు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ సిట్టింగ్లకు స్థానాలు అని కన్ఫర్మ్ చేయకుండా మార్పులు చేర్పులు ఉంటాయి అంటూ హింట్ ఇస్తూ పోతుంది. ఇటు విపక్షాలు యాత్రలతో బిజీగా ఉన్నాయి. మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? మరి ఏపీలో పరిస్థితులను బట్టి ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? మరి అధికార పక్షాన్ని ఎదుర్కొనే సత్తా విపక్షాలు కలిసికట్టుగా వస్తున్నా లేదంటూ అధికార పక్షం సవాళ్లు విసురుతోంది. మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు? విపక్షాలు ఎదుర్కొనేందుకు ఎలాంటి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి? అధికార పక్షం వ్యూహం ఏంటి? ఇలాంటి అనేక విషయాలు మనకు తెలియజేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి వేరే వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. అప్పుడే ఇంకా 2-3 నెలలు ఉండగా కూడా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గారు నింపాదిగా ఉండొద్దు, ఫిబ్రవరిలోనే రావచ్చు అంటూ ఒక డైలాగ్ కూడా విసరడం జరిగింది. ఇటు అధికార పక్షం కూడా అప్పుడే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చుతూ దూకుడు పెంచేసింది. విపక్షాలు యాత్రలు అంటూ తమ హడావుడి తాము చేస్తున్నారు. ఓవరాల్ గా ప్రస్తుతం ఏపీలో సిచ్యువేషన్ ఏంటి అసలు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన అనుకోకుండా రోడ్ల మీద కాగితాలు ఏరుకుని వాడికి డబ్బులు మూటలు దొరికినట్టు అక్కడ అధికారం దొరికింది. ఎలాగంటే అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కష్టాలు పడతారు, ప్రజలకు ఏదైనా సేవ చేద్దామని అధికారమే అంతిమ లక్ష్యం. కానీ ఆ క్రమంలో ప్రజలకు ఏదైనా చేద్దాం చేసి జేబులోంచి ఒక పావలా అర్థం తీసిపెట్టి ప్రజల మనసు గెలుచుకుని ఒప్పించి మెప్పించి అధికారంలోకి వస్తారు. కానీ ఇదంతా రివర్స్ ట్రెండింగ్, ఇదంతా స్టైల్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ బాబు బతుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, బాబు అంటే మీరు వేరే రకంగా తీసుకోకుండా సాధారణంగా నాన్న, బాబు, అయ్యా, అప్ప అంటారు. ఆ యాక్సెంట్లో చెప్పారు. అంటే కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, అనవసరంగా వర్రీ అవుతారు. సరే, ఎందుకు వాళ్ళ నాన్నగారు అయిపోతుంది కదా. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో మొన్న అనుకోండి, స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కానీ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కొడుకు కొల్లగొట్టనంత ది డే లైట్ రాబరీ చేసి పట్టుకుంటారు. కొంతమంది దొంగ లెక్కల బ్యాచ్ని పెట్టుకుని, ఇదివరకు దొంగోళ్ళు అంటే మన సినిమాలో చూసేవాళ్ళం, లింగి కట్టుకుని సార్ల పని వేసుకుని మెడలో స్కార్ప్ వేసుకుని చూపుడుగా వేసుకుని మీసాలు పెట్టుకుని థిక్ కర్లీ హెయిర్ తోటి మళ్ళీ భయపెట్టేలా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు తెల్లగడ్డ వేసుకుని తెల్ల జుట్టు వేసుకుని టచ్ చేసుకుని ఉంటారు, దొంగలకలు రాస్తారు. రాసి శుభ్రంగా డొల్ల కంపెనీలు పెట్టి సో మొత్తం కొల్లగొట్టేసి 1,00,000 కోట్లు అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. దాదాపు 8 ఏళ్ళు 9 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం కాబట్టి ఇప్పుడు అది 7-8 లక్షల కోట్లు అయిపోయింది. అంటే మీరు అధికారంలో రాకముందు లెక్కల గురించి రాకముందే, అసలు అధికారంలో రాకముందే వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం కొలగొట్టేశారు. ఇది ఓపెన్ సీక్రెట్. దానికి ఎస్టాబ్లిష్ అయిపోయింది. 16 నెలలు జైల్లో ఉన్నాడు. 43,000 కోట్లు ఎస్టాబ్లిష్ చేశారు. అది విచారణ మీద తిరుగుతున్నాడు, బెయిల్ మీద తిరుగుతున్నాడు. అయినా రేపో మాపో వాళ్ళు పిలుస్తారు, బెయిల్ రద్దు చేసి ఈడీ సిబిఐ కేసులు ఇన్ని ఉన్న ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అతనికి అధికారాన్ని అప్పచెప్పలేదు, ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వలేదు. ఆ కోపంతో బయట పార్టీ పెట్టుకుని ఓదార్పు పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జ్వరం కూడా రాదు, కానీ 200-300 మంది చచ్చిపోరంట. ఇది నమ్మాలి మనం. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏదో చేసుకున్నట్టు. సరే, రాజకీయంలో అన్నీ సహజంగానే. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో నా వల్ల కాదులే కానీ పైన ఉన్నవాడిని పక్కన ఉన్నవాడిని అందరినీ సాయం తీసుకుని ప్రసాదాల గవర్నర్ ఒకడు ఉండేవాడు, మనకు తెలుసా మీకు, నరసింహన్ అని చెప్పి. అతను ప్రసాదాలు అంటేనే ఇష్టం, ప్రజలన్నా ఏమి ఇష్టం ఉండదు అతను. వాళ్ళని ప్రసాదాలు ఆరగిస్తా ఈ రాష్ట్రాన్ని అతను కూడా సగం కొరుకు తినేసాడు. ఇతను సహాయం చేసి చంద్రబాబు గారు అలవాటు ప్రకారం పడుకున్న గుర్రం లేపు దండించుకుంటాడు కదా, అలాగే వెళ్ళిపోయి వాడిని వెళ్ళనివ్వకుండా వండించుకుని తను కొంపగా గట్టించుకున్నాడు ఆయన చేత. ఇలాగా వీళ్ళందరూ విశ్రాంతి అధికారులు వాళ్ళందరూ టక్కులు చేసుకుంటారు. రాజకీయ నాయకుల్లాగా మామూలుగా రోడ్డు మీద మాలాగా ఉండరు. వాళ్ళు టక్కులు చేసుకుని ఇంత బొట్టలు వేసుకుని వచ్చి
రాష్ట్రం మీద, పార్టీ మీద, సామాజిక వర్గం మీద విషం కక్కినట్టు ఉన్నారు. అంటే కొంతమందిని పాములు పెంచుతారు, ఔషధంలోకి విషం తీసుకోవడం కోసం పాములు పెంచుతారు, విషాన్ని పిండుతారు, విషం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కానీ వీళ్ళ కక్కిన విషం ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. అలాగ ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏమనిపిస్తుంది, ఆయన ప్రజలకు ఏం మేలు చేసి కష్టపడి పోరాటాలు చేసి యుద్ధాలు చేసి రాలేదు. ప్రజలు ఇతనికి మ్యాక్సిమం మ్యాండేట్ ఇచ్చేటప్పటికి ప్రజల పట్ల ఇంకా అభిప్రాయం మారిపోయింది, చాలా చులకన అభిప్రాయం ఏర్పడింది. నేను 1,00,000 కోట్లు కొట్టేశాను కదా, 16 నెలలు జైల్లో ఉన్నాను కదా, నా మీద రేపో మాపో నేను బెయిల్ మీద తిరుగుతున్నాను, రేపో మాపో జైలు వేసేస్తారు కదా, సిగ్గు లేకుండా నాకు ఎలా ఓట్లు వేసారు వీళ్ళు అనుకున్నాడు. దాని ముందు ఏం చెప్పాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు కదా, మరి లేకపోతే ఎందుకు అలాంటి పరిపాలన చేస్తాడు ఆయన? ఇప్పుడు మిమ్మల్ని అభిమానించి ప్రేమించి ఆదరించి గౌరవించి మీకు ఏదైనా ఒక మంచి స్థానం కల్పిస్తే మీరు వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండి తీరాలి కదా. అలా ఉన్నాడు అయినా లేడు కదా. ఆయన ఏం చేశాడు, ఇంత అభిమానించి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆయనకు అనిపించింది వీళ్ళు ఏంటి ఎలా చేశారు. ఆయనకు ఇంకొక ఉపకారం జరిగింది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన సానుభూతి ఆల్రెడీ 2014లో వర్కౌట్ అవ్వలేదు. అంటే రాజశేఖర రెడ్డి చరిత్రలో ఆ పేజీ చిరిగిపోయింది. ఇప్పుడు ఆయన కూడా మాట్లాడట్లేదు, మన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆయన పేరు తలుచుకోలేదు కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి పేరు తలుచుకోకుండా వాళ్ళు గెలిచారు మొన్న తెలంగాణలో. ఇప్పుడు ఈయన మానేసాడు, ఫోటో కూడా అర్థం మానేసాడు అలా ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ బాబాయ్ చంపేశారు. అరబిక్ రెస్టారెంట్లో ఇంత పలావ్ పెట్టుకుని ముగ్గురు చుట్టూరు కూర్చుని తింటారు కదా, అలా కూర్చుని చంపేశారు ఆయన వాళ్ళ బాబాయ్ని. పాత్రదారులు మనకి అవ్వలేదు కదా, ఇంకా అది పాత్రదారులు మనకు కనిపించారు కదా. ఆ ముఠా అంతా ఎవరు కూడా ఉంటారు, అవినాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఎస్టాబ్లిష్ అయ్యారు. సిబిఐ వాళ్ళని కాపాడుతుంది, పైన ఉన్న వాళ్ళు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. ఎంతో కొంత సూత్రధారుల గురించి, తెల్లవారుజాము ఫోన్ల గురించి, అంతపుర రహస్యాలు మనకి ఇంకా బయట రాలేదు, ఏ రోజు బ్రేక్ అవుద్ది. ఇవన్నీ తెలిసినా కానీ అతను ఏం చెప్తే అది నమ్మారు. వాళ్ళ అమ్మగారు కూడా ఏం చెప్పారంటే, అంటే ఇది బాబాయ్ హత్యకు దీనికి అనేది అంటే ప్రజలు మూడ్ అండి. అంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ అయిపోయాడు, అయినా సరే దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన మొదట దొరికిన వాళ్ళందరూ కూడా ఇళ్ళ మనుషులే కదా. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ దీన్ని సమర్థవంతంగా డీల్ చేయలేదు అంటాను నేను. మరి అధికారంలో టీడీపీ మీరు ఉందని అనుకుంటారు, ఆపద్ధర్మం అనుకుంటున్నాను నేను. అప్పటికి షెడ్యూల్ వచ్చేసింది, టీడీపీ చేతిలోంచి అధికారాలు లాగేసుకున్నారు. గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని దీని మీద మాట్లాడొద్దని చెప్పారు. అక్కడ ఉన్న అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. షఫిలింగ్ పేక ముక్కలు కలిపేసి అటు ఇటు జల్లేశారు. వీళ్ళకి పైవాడి ఆశీస్సులు ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమైంది తెలుసండి, ఎలక్షన్ కమిషను ఈ దేశంలో శేషన్ గారు ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా పనిచేసి రాజకీయ నాయకులు యంత్రాంగం అంతా గజగజ వణికేసేవారు. ఇప్పుడున్న వ్యవస్థలు, అంటే మీరు ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడకూడదు, కానీ ఇప్పుడున్న వ్యవస్థల్ని చెరపట్టి ప్రతిరోజు అత్యాచారం చేస్తున్నారు, నిర్వీర్యం చేశారు, నిస్తేజం చేశారు, పక్షపాతంగా వ్యవహరించలే చేశారు వాళ్ళు. అంటే శ్రీనివాస్ గారు, మీరంటే ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇందాక అంటే స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, కాగితాలు ఏరుకునే వాడికి అప్పనంగా ఒక పదవి దొరికింది అనేసి. అలా అనుకున్నప్పుడు నిజంగానే బొటాబొటిగా గెలిచి ఉండుంటే మీరు అన్నదాన్ని అంగీకరించవచ్చు. కానీ ఎంత మెజారిటీ అది, అక్కడ అధికారంలో ఉన్న వాడికి 23 అయితే వీళ్ళకు 150 సీట్లు అని అంటే అది అప్పనంగా దొరికిందని ఎట్లా అనుకుంటాము? అంటే టీడీపీ మీద అంత ఈజీగా వ్యతిరేకత అనేది, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా తప్పులేంటి ఒప్పులేంటి, ఎందుకు అప్పుడు 23 వచ్చాయి వీళ్ళకి 150 వచ్చాయి అనేది ఈ లెక్కలన్నీ మనం ఎలాగో బేరీజ్ వేసుకుంటాం. అంటే గతంలో చేసిన పొరపాట్లు ఏంటి, వాళ్ళకు ప్రజలు 150 కట్టబెట్టడానికి కారణం ఏంటి, మనం 23లోనే కూర్చోబెట్టడానికి కారణం ఏంటి, ఈ లెక్కలైతే గ్యారంటీగా వస్తాయి కదా. అంటే మీరు అన్నట్టుగా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి అధికారం అప్పచెప్పారు అనేంత, అంటే ఆ నంబర్ చూసైతే దాన్ని క్యాల్కులేషన్ చేసుకోవడానికి సింక్ అవ్వట్లేదు కదా. ఒక మాట వినండి, నేను అందుకుని వాళ్ళతో పోల్చాను. కాగితాలు ఏరుకునే వాడికి ఏమైనా దొరికితే మనం తిని పారేసిన పలావ్ ప్యాకెట్ దొరుకుద్ది, లేకపోతే సగం తినేసి వదిలేసిన బిస్కెట్ల ప్యాకెట్ దొరుకుద్ది. లక్కీగా డబ్బు మూట దొరకడం అంటే ఎన్ని వందల వేల రెట్లు లబ్ధి చేకూరినట్టు నేను అదే చెప్తున్నాను. ఈయన ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద మ్యాక్సిమం 150 మ్యాండేట్ వచ్చిందంటే ఖచ్చితంగా చిత్తుకాజలు ఎరిగినట్టు డబ్బు మూట దొరికినట్టే. అది యాప్ట్, అంతే తప్ప ఈయన కించపరిచినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాపోయాడు, నేను ఇంత దారుణంగా ఓడిపోయి అంత దారుణంగా పరిపాలన చేశానా, ఇది నేను సరి చేసుకుంటాను. స్టేట్స్మెన్ కాబట్టి అయినా రాజనీతిజ్ఞుడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే ప్రజా తీర్పుని గౌరవిస్తాను, మా తప్పులు సమీక్షించుకుంటాను. ఇప్పుడున్న ఇక్కడ ఆయనలాగా దాక్కోలేదు,
వచ్చి చెప్పేసి అందంగా ఒక దండం పెట్టి వెళ్ళిపోయాడు. తల వంచుకొని పరాజయము పరాభవంతో పక్కకి వెళ్ళిపోయాడు. అయితే దీనికోసమే ఆయన ప్రజల పట్ల చులకన వచ్చింది. నేను ఏం చేశాను, నిన్ను ఓట్లు వేసారు బాబు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఆయాచితంగా వచ్చి పడిపోయింది అనుకోండి, వాళ్ళకి కొంచెం చులకన వస్తుంది. ఓహో, నా మీద ప్రేమ, నన్ను ప్రేమిస్తున్నారు కోల్సింది. దానికి కారణం ఏంటి? అందరూ అన్ని రకాలుగా సాయం చేశారు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి ఏముంది, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి దూరంగా ఉన్నా కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి కూడా సాయం చేశారు. వాళ్ళ అమ్మగారు ఏముంది, ప్రజల ముందు వచ్చి వాళ్ళ చంపేశారు, వాళ్ళ బాబాయ్ని చంపేశారు, ఇతను కూడా చంపైపోయారు దుఃఖంతో గద్గద స్వరంతో మాట్లాడింది. అయ్యో పాపం, మన మనసులో అలా ఉంటాయండి. ఎవరైనా గమాలు పడిపోయాడు అనుకోండి, అయ్యో పాపం పడిపోడరా లేకదీయండి అంటాం. ఆడు దొంగోడైనా మంచోడైనా ఎవడైనా కానీ. కాబట్టి అది ఒక ప్లస్. అంటే ఒక కారణం కాదు, ఆంధ్రప్రదేశ్ ఎలాగైపోవడానికి కానీ, ఆయన గెలవడానికి కానీ, నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అన్నట్టు అనేక 100 కారణాలు 1000 కారణాలు ఉన్నాయి. ఆ ప్రకారంలో ఈయనేమో అనుకున్నాడంటే, మనకిన్ని మైనస్లు ఉన్నాయి కదా, అయినా సరే అలా గెలిపించారు అనేటప్పుడు డెఫినెట్గా ఆయన ప్రేమ పెరగాలి, ప్రజల మీద అభిమానం పెరగాలి. అప్పుడు ఏం చేయాలి, ఆయన మెడల వంచి ప్రత్యేక హోదా సాధిస్తాడు కదా. మెడల వంచకపోయినా కానీ ప్రత్యేక హోదా సాధించలేకపోయినా దాన్ని వాళ్ళకి కేసులు భయం ఉంది కదా, పై వాళ్ళు అంతకన్నా వీళ్ళకన్నా దండుపాళెం బ్యాచ్ పైన ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ భయానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయారండి, ఆ ప్యాకేజ్ ఏదో పడండి బాబు మాకు, లేకపోతే రైల్వే జోన్ ఇచ్చేయండి, మీకు నొప్పి ఉండదు కదా, మీ సొమ్మేం పోయింది, తంత కాకపోతే తాటికి ఎదురెక్కమంటారు మా ఊళ్ళో, అలాగా అది ఇచ్చేయండి బాబు అని చెప్పచ్చు. అది చెప్పలేదు. పోలవరాన్ని దాని అంతటా అది నడుస్తుంది కదా. ఇప్పుడు అతనికి డబ్బులు కావాలి, తన వాళ్ళకి ఇప్పించుకోవాలి. ఇంతకు ఇప్పించుకోవాలి, దాంట్లో వచ్చి కమిషన్ కావాలి. ఎవడన్నా చేస్తాడు అతను, మన అందులో వాళ్ళు వీళ్ళు నేను తేడలేదు. ఓకే, అప్పుడు ఆ కాంట్రాక్టర్ని పిలిచి, నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చావో నాకు తెలియదు, నాకు కూడా మూట వాడేసి పట్టుకో, ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో సూట్ కేసు అంటే వాళ్ళు పెట్టేసిపోతారు. అందంగా చేయించుకుంటే పోలవరం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తవును, వాళ్ళ బాబు విగ్రహం పెద్దది పెట్టేయచ్చు, దానికి టికెట్ పెట్టచ్చు, మళ్ళీ పోలంత ఆదాయం రావచ్చు, జల విద్యుత్ వస్తుంది, అక్కడ విద్యుత్ అవసరాలు తీరతాయి, విద్యుత్ కొనవలసిన అవసరం లేకుండా పోతే, ఎడమ కాలువ కుడి కాలువ ప్రవహిస్తుంది నీరు, జలబాంధవుడు అపర భగీధరుడు అని చెప్పేసి ఆయన అలా అందే హిందీ కూడా 2 విగ్రహాలు పెట్టిన అటే కోటి ఇటే కోటిని శుభ్రంగా మంచి పేరు తెచ్చుకోవచ్చు. అమరావతి 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు భూమి ఇచ్చారు ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు కొన్ని కట్టాడు, మిగతా అతనికన్నా బాగా కడతానని హామీ ఇచ్చాడు. అతను నేను ఇల్లు అక్కడే కట్టుకుంటాను అని చెప్పాడు కదా, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, నేను ఇంకా మీకు బాగా గజాలు ఇప్పిస్తాను, మీకు పెన్షన్లు పెంచుతాను, అతనికన్నా బాగా కడతాను, అతనికన్నా నాదే పెద్ద బుర్ర అని చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి, ఇతను దాన్ని ఎలా ఉన్నదని అలా నడిపించి ఆ కట్టడాల మీద మొక్కలు మొలిపించకుండా 3 అంతులు 4 అంతులు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి అన్నట్లని పూర్తి చేసి, అక్కడ పేదలకి ఇస్తున్న గృహ అవసరాల కోసం ఇస్తున్న ఇళ్ళన్నీ ఇచ్చి ఆఫీసర్ క్వార్టర్స్ రెడీ చేసి ఆ రోడ్లన్నీ తవ్వుకుపోతున్నారు కూడా. మీకు ఎక్కడన్నా దొంగతనాలు బంగారం దొబ్బేస్తారు, డబ్బు దొబ్బేస్తారు, లేకపోతే వస్తువులు దొబ్బుతారు, ఏకంగా రోడ్ల మీద కంకరేసుగా కూడా తవ్వుకుని పట్టుకుపోతున్నారు కూడా అక్కడ అమరావతిలో. ఇలాంటి దారుణంగా మాట్లాడుతున్నారు శ్రీనివాసరావు గారు. మీరు ఎక్కడైనా వైసీపీ లీడర్ని ఒకరిని రోడ్ల దుస్థితికి సంబంధించి, అప్పుడు కట్టిన బిల్డింగ్లే కదా, మీరు కట్టింది ఏం లేదు కదా అనేసి దాని గురించి అడిగితే, అమ్మా ఎల్లో మీడియా చూపించే వాటిని చూసి మీరు క్వశ్చన్ చేస్తాను అని అంటే నేనేం అనలేను. ఒక్కసారి వచ్చి నేషనల్ హైవేస్ కావచ్చు, అక్కడ ఉన్న రోడ్లు కావచ్చు, మీరు స్వయంగా వచ్చి చూడండి. ఎవరో చెప్పిన మాటలు విని క్వశ్చన్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఏపీలో పాలన ఎలా ఉంది అని ఎల్లో మీడియా చెప్పే వాటి గురించి కాదు, మీరు వచ్చి స్వయంగా ప్రజలను అడగండి అంటూ సవాల్ విసిరారు ఆయన. అవునండి, వాళ్ళకి అది తప్ప వేరే రాదు. సిగ్గు లేకుండా నేషనల్ హైవేస్ గురించి మాట్లాడొచ్చండి వాళ్ళు. నేషనల్ హైవే ఒరిస్సాలో మారుపూడి ప్రాంతం బాలసూర్లో కూడా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బాగుంటుంది? నేను చెప్పింది ఏంటి, నేషనల్ హైవేస్ గురించి మాట్లాడలేదు. అమరావతిలో వీళ్ళు వేసిన రోడ్లని తవ్వుకుని పట్టుకుపోతున్నారు కంకర ఇసుకని. నిన్నగాక మొన్న కూడా అక్కడ రైతులు అడ్డుకుంటే వాళ్ళని తోసిరాజని పట్టుకుపోతున్నారు. అది వాస్తవం, కావాలంటే మీరు ఎంక్వైరీ పంపించుకోవచ్చు ఎవరన్నా. ఇలాగా ఆ వాతావరణాన్ని కలుషితం చేసేసి దాని శ్మశానమని, ఎడారని, ముంపు ప్రాంతమని అమరావతిని పాడుపెట్టేశారు. టిట్కో ఇళ్ళు 20 లక్షలు శాంక్షన్ అయినాయి, మనకి 5 లక్షలు రెడీ టు ఆక్యుపై కన్స్ట్రక్షన్లోకి వచ్చినాయి. వాటిని ఎందుకు ఇవ్వలేదండి? ఏంటి నొప్పి? ఈ భూముల్లో ఈ నిర్మాణాలను సాగించి అమరావతిగానే కొనసాగుద్దని ఇతను ఆల్రెడీ చేతిబాటం ఉంది కాబట్టి కొంతమంది కొంత శాపం ఉంటుంది. ఎంతో కొంత కొట్టేయకపోతే కమిషన్ కానీ లేకపోతే ఏదో రకం అవినీతి చేయకపోతే వాళ్ళకి ఇంట్లో నిద్రపడతో భోజనం అరగదు.
కాబట్టి ఒక 30,000 33,000 ఎకరాలు 5,000 ఎకరాలు దొబ్బేసి అయోధ్య రామరెడ్డికో లేకపోతే ఇంకో రెడ్డికి ఇచ్చేసుకోవచ్చు. ఎవడు కాదంటాడు? ఎంత రాజకీయం చేస్తేనే మళ్ళీ అతనే వస్తాడేమో అనుకున్న వాళ్ళు అతను దొబ్బెత్తా మాత్రం ఏమంటారు? అంటే అరాచకం టీడీపీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఆ సీట్లు ఇచ్చారు, మాకు ఈ సీట్లు ఇచ్చారు అనేది కదా వాళ్ళ వాదన. అమరావతి విషయంలో, రాజధాని భూముల విషయంలో ఇంత అవసరం లేదు, అన్నాయిలకు అప్పచెప్పుకున్నారు, వాళ్ళకు తక్కువ రేటుకి ఇచ్చేసి వీళ్ళు ప్రభుత్వం నుంచి ఎక్కువ రేటు తీసుకున్నారంటూ అసెంబ్లీలో కూడా దీని గురించి చాలా పెద్ద చర్చ జరిగింది కదా. భూములు అసలు ఫ్రీ కదా, రూపాయి ఎవరికి ఇచ్చారు? అమరావతి రైతులకి భూములు డెవలప్మెంట్కి ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర నుంచి కొని ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు వాళ్ళ బంధువులు కొన్నారనేసి అని ఆర్థిక మంత్రి లెక్కలతో సహా చూపించారు కదా. ఏమండి మరి పయ్యావుల కేశవ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇన్సైడర్ ట్రేడింగ్ మీద? వాళ్ళు ఆరోపణలు చేస్తారు అంతే, వాళ్ళు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తారు. మీకు ఒక కథ చెప్పాలి ఇప్పుడైతే, తప్పనిసరి మీరు ఒక పొరపాటులో ఉన్నది, మీకు సరిగ్గా అవగాహన లేదు. ఒక ఊళ్ళో ఒక గృహస్థుడు ఉన్నాడు. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనివాడు ఉన్నాడు. చెప్పిన పని చెప్పని పని కూడా చేస్తున్నాడు. వాడు చేయాల్సిన 10 గంటలు అయితే 18 గంటలు పని చేస్తున్నాడు. కొంచెం మీకన్నా బాగా ఆలోచించి పని చేస్తున్నాడు. మీకు ఏం కావాలో మీకన్నా ముందే అతను చూసుకుంటున్నాడు. ఒక రకంగా ₹1 ఆదాయం వచ్చేలాగా పెరట్లో మొక్కలకి ఎక్కలేసి కూరగాయలు కూడా పండిస్తున్నాడు. ఈ లోపల ఒక ఆవిడ వచ్చింది, ఒక కుర్రని తీసుకుని, అయ్యా మా వాడికి పని కావాలి, వాళ్ళు అని చచ్చిపోటండి, వాళ్ళు చిన్నాన్ని కూడా మొన్నే చంపేశారు, ఇతను కూడా చంపేస్తాకపోతున్నారు బాబు అని చేతుల పుస్తకం గట్టా అన్నీ ఉన్నాయి. తల మీద ముసుగేసుకుని వచ్చి అందంగానే చెప్పి, వీడి పని కావాలయ్యా అని చెప్పింది. అయ్యా ముందు చెప్పలేదంటారు, మా వాడు జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు అని చెప్పింది. చెప్తే ఈ గృహస్థుడు ఏం చేశాడంటే ఆవిడ అడిగిన విధానానికి ఆడికి అంతవరకు బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా పని చేస్తాడు, ముఖం వచ్చింది, ఎక్కువ స్వీట్ 2 లడ్డులు తింటే బాగానే పడుతుంది, 3వ లడ్డు తిన్నాడికి ఎగానో వస్తుంది కదా మీకు. అప్పుడు కారం తినాలని చూస్తారు, పచ్చిమిరకాయ బజ్జీ ఏదో మంటెక్కిపోయి కావాలి మీకు అనిపిస్తుంది. అలాగే ఆడికి ఏమనిపించిందంటే సరే ఒకసారి పెట్టుకుందామని ఈ పరివాడు ఏం చేశాడు, నువ్వు పని చూసుకోరా బాబు ఎలా అని పంపించేసాడు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పంపించినట్టు ఆడు వచ్చాడు. ఆడు సరిగ్గా పని చేస్తలేదు, పొద్దున్న పడుకుని లెగుతులేదు, వాచీలు ఉంగరాలు దుబ్బేస్తున్నాడు, ఆడితే కొడుతున్నాడు. అప్పుడు ఆడికి ఏమనిపించిందంటే ఓరు బాబోయ్ పనివాడిని పంపించి పనికి మాలిన వాళ్ళు తెచ్చుకున్నారా బాబు అని ఆడు ఎక్కడున్నాడు ఆడి కోసం ఎంక్వైరీ చేస్తున్నాడు. సేమ్ ఇదే పరిస్థితి. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, దిక్కులేని చుక్కలయ్యామని ఆహాకారాలు ఆర్తనాదాలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. మీరు కళ్ళు పెట్టి మనసు పెట్టి అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి వాడు గుండె తలుపు తట్టి మాట్లాడండి, వాడు గుండె తలుపు తెరవండి. పథకాలు పుచ్చుకునేవాడు 5 పథకాలు తక్కువ కాకుండా వచ్చే కుటుంబంలోకి వెళ్ళి నేను ఏ విలేకరిని కాదు, ఏ పేపర్లోని చెప్పను, ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎలా ఉంది పరిపాలన నీ మనసులో మాట చెప్పు అంటే వాళ్ళు బోరుమని దుఃఖిస్తారు మీ ముందు.